రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 18వ సంకీర్తన 6వ చరణము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. హల్లెలూయా. మనం శ్రమలో ఉన్నప్పుడు దేవునికి కనుక మనం మొర్ర పెడితే ఆయన ఖచ్చితంగా మన మొర్రను ఆలకించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించేటువంటి వాడిగా ఉన్నాడు. మరి మనము ఎప్పుడైతే మొర్ర పెడతామో ఆయన తన సన్నిధానంలో ఉంటూ మన మొర్రను అంగీకరించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. మనం పెట్టేటువంటి మొర్ర లేదంటే మనము చేసేటువంటి విజ్ఞాపన, మనము వేడుకునేటువంటి విజ్ఞాపనలు ఆయన వినడానికి ఆసక్తి చూపుతున్నటువంటి దేవుడు. మనం ఏమాత్రం కూడా భయపడలేకుండా మనము దేవుణ్ణి అడిగేటువంటి వారముగా ఉండాలి. మనం శ్రమలో ఉన్నా, మనం ఆపదలో ఉన్నా, మనం ఇరుకులో ఉన్నా, మన ఇబ్బందుల్లో ఉన్నా సరే మన దేవుడు మన ప్రార్థన ఆలకించి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము ఆయనకు ప్రార్థించేటువంటి బిడ్డలముగా ఉండాలి. మన యొక్క అవసరతలు కావచ్చు, మన యొక్క విన్నపాలు కావచ్చు, మనము దేవునికి తెలియచేసినట్లయితే ఆయన దానికి జవాబును ఖచ్చితంగా దయచేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క చెవులను మన యొక్క ప్రార్థనల వైపు త్రిప్పి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము అలసిపోయేటువంటి వారంగా కాకుండా మనము దేవుడు ఆలకిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయేటువంటి వారంగా కాకుండా ఎల్లప్పుడూ కూడా మనం ఆయన సన్నిధానంలో మొక్కేటువంటి వారంగా, ఆయన సన్నిధానంలో వేడుకునేటువంటి వారంగా, ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కూడా మొర్రపెట్టేటువంటి వారముగా, సహనంతో కనిపెట్టుకుని ఉండేటువంటి వారంగా మనం ఉండాలి. సహనంతో కనిపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా దానికి జవాబును అనుగ్రహిస్తాడు. కాబట్టి మనమైనా మర్చిపోతామేమో, కానీ ఏం ప్రార్థించామో ఒక్కసారి ఆయన సన్నిధానంలో చేసినటువంటి ఏ ప్రార్థన కూడా ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కాదు. కాబట్టి మన రక్షకుడు, మన యొక్క కాపరి మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ సహాయం చేయమని వేడుకునేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. మనము ఆయన యొక్క సన్నిధానంలో కనిపించేటువంటి వారముగా ఉండాలి. ఆయన సన్నిధానంలో మొర్ర పెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకునేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడ, ఆది సంభూతుడా, యేసయ్యా మీకే స్తోత్రములు. ప్రేమ స్వరూప అయినటువంటి మా గొప్ప దేవ మీకే స్తోత్రములు. ప్రభువా, యుగ యుగములు పరిపాలించేటువంటి మా గొప్ప దేవ మీకే స్తోత్రాలు మేము తెలియజేసుకుంటున్నాం. నిజమే తండ్రి, మా ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, అంగీకరించేటువంటి దేవుడు ప్రభువా. అయితే మీ యొక్క మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. ఆయన తను మేము ఆలకించే లేదా మేము వినిపించేటువంటి ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి మాకు సమాధానం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.